రుద్రాభిషేకం చేయించేటప్పుడు తిథులు చూసుకోవాలా? దీర్ఘ వ్యాధుల వారు తమ వ్యాధులు పోవాలని, మిగతా వారు కోరికలతోనూ భక్తితోనూ శివునికి రుద్రాభిషేకం చేయిస్తారు. ఇలా చేయడం వల్ల మరణ భయం పోతుందని పురాణ ఆధారము. రుద్రాభిషేకం చేయించేవారు ఓ ముఖ్య విషయం గుర్తుపెట్టుకొని ఆపై అభిషేకం చేయించాలి. రుద్రాభిషేకమును శివ సంచారము తెలుసుకొని చేయించుకోవాలి. మహాశివుడు శుభస్థానములో ఉన్నప్పుడే లెక్కించుకొని అభిషేకం చేయించుకోవాలి. శివపూజ చేసే తిథిని 1-0తో హెచ్చివేస్తే, అంటే 10తో హెచ్చివేస్తే అనగా 0 చేర్చి 7తో భాగిస్తే 1 వస్తే కైలాసమున, 2 వస్తే పార్వతీదేవి వద్ద, 3 వస్తే వాహనుడై ఉన్నట్టు, 4 వస్తే కొలువు తీరినట్లు, 5 నైవేద్యము స్వీకరిస్తున్నట్టు, 6 వస్తే ఆనందనాట్యము చేస్తున్న సమయముగా, 7 వస్తే శ్మశానమున ఉన్నట్టు తెలుసుకోవాలి. 7-14 తిథులలో పూజ తగదు. వివరంగా తెలుసుకొని అభిషేకం చేయించుకోవాలి.